దేవుడు ఓడిపోయాడు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులతో పెట్టుకుంటే దేవుడు ఓడిపోతాడో లేదో దేవుడు కూడా ఓడిపోతాడు అన్నదానికి తిరుపతి లడ్డు వివాదమే ఒక పెద్ద ఎగ్జాంపుల్. లడ్డూలో జంతువు సంబంధించింది ఏదో కలిసిపోయిందని కొన్ని సంవత్సరాల పాటు టీడీపీలో ఉన్న ప్రతి నాయకుడు ఆల్మోస్ట్ ఒక సైంటిస్ట్ మాదిరిగా తమకు తోచిన రిపోర్టు పబ్లిష్ చేశారు. గొంతేసుకుని అరవటం తప్పించి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి నిజమేదో అబద్ధమేదో జనాలకి చెప్పే విజ్ఞత ఈ జన్మకు రాదు. వెరసి అసలు లడ్డూలో ఉంది నెయ్యే కాదని సిట్టు తేల్చేసింది. అసలు అర్థగాని ప్రశ్న ఏంటంటే, నెయ్యి కాని నెయ్యితో లడ్డూలో అన్ని సంవత్సరాల పాటు తిరుపతిలోకి ఎలా వచ్చాయన్నదానికి వైఎస్ఆర్సీపీ దగ్గర ఇప్పటికీ సమాధానం లేదు. సక్సెస్ఫుల్గా ఒక అబద్ధాన్ని జనాల మీదకి కొన్ని సంవత్సరాల పాటు రుద్ది జనాల్ని పిచ్చోళ్ళు చేసింది టీడీపీ. వాళ్ళ వెనకాల డూడు బసవన్నలాగా బీజేపీ, జనసేన. సిట్టు దర్యాప్తు ఏదో వీళ్ళకు అనుకూలంగా వచ్చిందని ఒక భ్రమలో బతికేస్తుంది వైఎస్ఆర్సీపీ. అంతకన్నా బూత్ ఇంకోటి లేదు. మొత్తంగా తిరుపతి లడ్డు యొక్క ప్రాముఖ్యతని రెండు రాజకీయ పార్టీలు కాదు అన్ని రాజకీయ పార్టీలు మంట గలిపినాయి. పాపం ఏమీ చేయలేక దేవుడు మాత్రం అలా సైలెంట్గా చూస్తూనే ఉన్నాడు. అందుకే అన్న దేవుడు ఓడిపోయాడు అని.